తెలంగాణ ఉద్యమకారుడు గారు అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి ఫౌండర్ కాది ఇన్నారెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్, అలాగే 40 మూవీస్ వరకు ప్రొడ్యూస్ చేశారు అండ్ ఫ్యూచర్ లో కూడా చాలా మంచి మూవీస్ ని మనకి అందిస్తారు. స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఘర్షణ శ్రీనివాస్ గారు ఈ మూవీలో ఒక మంచి అడ్వకేట్ రోల్ చేశారు. ఇప్పటివరకు ఒక 200+ మూవీస్ లో యాక్ట్ చేశారు అండ్ 60 సీరియల్స్ లో చేశారు. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అలాగే డాక్టర్ వెంకట్ బాలగోని గారు లిరిక్ రైటర్, హార్టీ వెల్కమ్ టు యూ సార్. తర్వాత ఇందాక వచ్చారు భూగత సత్యనారాయణ గారని సార్ కూడా చాలా సీనియర్ స్టేజ్ ఆర్టిస్ట్, అలాగే ఒక 70 సినిమాలు చేశారు. సార్ కూడా ఒకసారి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ రోజు దక్కన్ సర్కార్ మూవీలో మంచి లీడ్స్ చేసిన చాణక్య గారు అండ్ హీరోయిన్ కియా రెడ్డి గారు, హలో గారు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ రోజు మన టీం అందరూ ఇక్కడ ఉన్నారు, అలాగే చీఫ్ గెస్ట్లు అందరూ కూడా స్టేజ్ పైన ఉన్నారు. మంచి ఫోటో తీసుకున్నాక విల్ గో ఫర్ టీజర్ లాంచ్. అక్కడ దానిలో ఇతివడతాం కథనం కంటే ఏదో రకంగా మాస్ అప్పీల్తో సినిమా చేయడం జరుగుతుంది. దాంతో నిజమైన స్టోరీ టెల్లింగ్, ఒక మంచి భావజాలం సమాజానికి అందించేటువంటి ఏర్పాటు లో బడ్జెట్లో చాలా కష్టమవుతుంది. ఈ పరిస్థితుల్లో కళా శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, అలాగే చాణక్య ఈ డైరెక్టర్గా ఆ బృందం అంతా కలిసి సాహసం చేస్తున్నారు. లో బడ్జెట్లో మంచి ప్రమాణాలతో ఆలోచన చేసేటువంటి ఒక సినిమా సమాజంలో ఉన్నటువంటి రీతుల్ని వేడ ప్రజలకి ముందు పెట్టి పరిష్కారాన్ని అన్వేషించేటువంటి ప్రయత్నం దాన్ని మనసారా అభినందిస్తున్నారు. మనకి సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం కరెక్టే, కానీ వినోదంతో పాటు ఆలోచన పెంచాలి. అందులో ఈ సమాజంలో చాలా అపరిక్షితమైన సమస్యలు ఉన్నాయి, తేలిగ్గా పరీక్షించే సమస్యలు ఉన్నాయి. మనం మొట్టమొదటి వాళ్ళం కాదు ఈ సమాజంలో ఈ సమస్యలు ఎదుర్కొంటామని. చాలామంది ఈ సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మనందరికీ ఒక మంచి గొప్ప సాహిత్యాన్ని అందించేటువంటి, చరిత్రను అందించేటువంటి దక్కన్ సర్కార్ టీజర్ లాంచ్. స్టూడెంట్స్, నిరుద్యోగులు, కళాకారులు, ప్రజా సంఘాలు, మేధావులు, జర్నలిస్టులు, ఇలా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఉద్యమబాట పట్టిండు. దొరల పాలన మన తాతలు చూసిండ్రు, నేడు మనం చూస్తున్నాం. వాళ్ళు చెప్పిందే న్యాయం, వాళ్ళు చేసిందే కానూరు. తర్వాత ఓనర్ సైడ్ తక్కుంటుందో వాళ్ళు 50,000 జరిమానా కట్టవలసి ఉంటుంది. ఏమైతుంది ఆ నా కొడుకులంతా ఒకటే, కులంలా మనకు న్యాయం జరగదు. వాళ్ళ సంగతితో చూస్తా, కావాలనే చేస్తున్నారు దొంగ నా కొడుకు. ఏంటి చిన్ని, ఏదో ప్రాబ్లం ఉందని ఫోన్ చేసినావు? ఏం ప్రాబ్లం అంటావేంది విజయ్? ఇంట్లో విషయం తెలిసింది, ఏవో ఎన్ఆర్ఐ సంబంధాలంటూ టార్చర్ చేస్తున్నారు. ఆ విజయ్ గారికి అది చిన్న కేసురా, వారంలో బయటకు వస్తాను. మళ్ళీ తుపాకి పట్టే టైం వచ్చింది తమ్ముడు. నేను ఫైనల్ డిసిషన్ తీసుకున్నా, ఇక సావో రేవో తేల్చుకుందామని వెళ్తున్నా. పనివంతుడు పందిరేస్తున్నట్ట, కుక్కతో దగ్గర కూలిపోయిందట. దొరికిందా నా కొడుకు? ఏసిండండి. ఏ పదవితో అయితే వాళ్ళు అరాచకాలు సృష్టిస్తుండ్రో ఆ పదవి లేకుండా చేస్తే మన పోరాటం అణచివేయబడ్డ పేద ప్రజల కోసం, ఇక్కడ భూస్వాములు పెత్తందారి వ్యవస్థ అంతం చేయడమే మన ప్రధాన లక్ష్యం. ఓ మంత్రి స్థాయి నాయకుడితో మీకేంటి ఇష్యూస్? దీని వెనక ఎవరున్నారో నాకు తెలుసు, ఆడి సంగతి నేను తెలుస్తాను. పదవులు ఊడగొట్టి వాళ్ళ అహంకారాన్ని అణిచివేయి.
ఉంది ఈ మూవీ. ఏదన్నా ఎఫెక్ట్ రావాలి మన లైఫ్లో అంటే మూవీనే ఫస్ట్ ఆప్షన్. దాంట్లో చూసి మన లైఫ్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ వస్తుంది. సో ఈ మూవీ చాలా చేంజెస్ రావాలి మన సొసైటీలో అనేది చాలా మందికి చేరాలి, చాలా మంది చూడాలి, మీ నుంచి కూడా చాలా మందికి ప్రమోట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. సో ఈ మూవీ అంటే మంచి కాన్సెప్ట్ దొరకడం కష్టం, అలాంటిది ఇంత మంచి కంటెంట్ మన ముందుకు తీసుకొచ్చారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అలాగే ప్రొడ్యూసర్ గా చేశారు. చాలా పెద్ద స్టెప్ తీసుకున్నారు కళా శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి సార్కి గట్టిగా చప్పట్లు. అయితే చాలా బాగుంది సార్, చాలా ఇంప్రెసింగ్ గా అనిపించింది. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి మల్లిక్ గారు. ఇందులో 3 సాంగ్స్ ఉన్నాయి, అలాగే ఒక సిచ్యువేషనల్ సాంగ్ కూడా ఉంది. అండ్ డిఓపి వచ్చేసి నరహరి గారు, అలాగే ఎడిటర్ వచ్చేసి అలోషిష్ గారు. సో టీం అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ మరొకసారి మన చీఫ్ గెస్ట్ అందరికీ కూడా హార్టీ వెల్కమ్. సో ఒక్కొక్కరిని స్టేజ్ పైకి పిలిచి మాట్లాడదాం. సో లెట్ స్టార్ట్ విత్ కళా శ్రీనివాస్ గారు. సార్ స్టేజ్ పైకి రావాల్సిన కోరుతున్నాను సార్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. ఇంత మంచి కంటెంట్ ని మన మధ్యలోకి తీసుకోవాలంటే చాలా డేరింగ్ ఉండాలి. సో మూవీ కంప్లీట్ చేశారు, పోస్టర్ లాంచ్ అయింది, టీజర్ లాంచ్ అయింది. మూవీ కూడా నాకు తెలిసి న్యూ ఇయర్ లో కొత్తగా వచ్చేస్తుంది జనవరిలో. సో లెట్స్ మనం ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ లని ఇన్వైట్ చేద్దాం సార్ స్టేజ్ పైకి. షూర్ సార్. సో ఈ రోజు మన టీజర్ లాంచ్ చేశారు, అది ఇన్నారెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇన్నారెడ్డి గారు వచ్చేసి తెలంగాణ ఉద్యమకారుడు, అందరికీ తెలుసు, అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి ఫౌండర్. హార్టీ వెల్కమ్ టు యూ సార్. సో ఇంత మంచి మూవీని మీరు ఈరోజు టీజర్ లాంచ్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్, అలాగే ఒక 40 మూవీస్ వరకు కూడా ప్రొడ్యూస్ చేశారు. హార్టీ వెల్కమ్ టు యూ సార్. మీరు కూడా ఫ్యూచర్ లో చాలా మంచి మంచి మూవీస్ ని ప్రొడ్యూస్ చేయాలి అండ్ మంచి మూవీస్ ని అందరికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. అర్చన శ్రీనివాస్ పైకి కోరుతున్నానండి. చాలా మంచి పవర్ఫుల్ అడ్వకేట్ రోల్ చేశారు ఈ మూవీలో. హార్టీ వెల్కమ్ టు యూ సార్. నెక్స్ట్ అండి డాక్టర్ వెంకట్ బాలగోపి గారు, లిరిక్ రైటర్, స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను సార్. అలాగే హేమ జిల్లోజు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నానండి. మ్యామ్ వచ్చేసి తెలుగులో అలాగే తమిళ్లో చాలా మూవీస్ చేశారు అండ్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఇలాంటి సోషల్ రిలేటెడ్ కార్యక్రమాలు చాలా బాగా సపోర్ట్ చేశారు. వెల్కమ్ టు యూ మ్యామ్. ఈ మూవీకి మంచి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. చేశారు చాణక్య గారిని, మన హీరో చాణక్య గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ మంచి మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు మన హీరోయిన్ కియా రెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ మూవీ 1 డేలో అవ్వదండి. ఎంత టైం తీసుకుంటారో చెప్పండి. ఇంత పెద్ద మూవీ, అది కూడా ఇంత మంచి కంటెంట్ తో మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు మీరు వాళ్ళందరూ మీకోసం స్టేజ్ పైకి వచ్చినప్పుడు ఒక్కసారి చప్పట్లు గట్టిగా అందరూ. నెక్స్ట్ మూవీకి డిఓపిగా వర్క్ చేశారు నరహరి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నానండి. అలాగే ఎడిటర్ అలోషిష్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నానండి. దక్కన్ సర్కార్ మనందరికీ తెలుసు. తెలంగాణకి మారు పేరు దక్కన్ పీఠభూమి. తెలంగాణకి ఇంకో మారు పేరు ఉంది, త్రిలింగ దేశం. ఈ తెలంగాణ అనే పదం రావడానికి వెనుక ఉన్నటువంటి దక్కన్ పీఠభూమి కావచ్చు, త్రిలింగ దేశం కావచ్చు, ఆ చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి, కొన్ని దశాబ్దాల చరిత్రని వెలుగులోకి తీసుకురావడానికి చేసిన ఒక గొప్ప ప్రయత్నం కళా శ్రీనివాస్ గొప్పగా ఆవిష్కరణ చేసిండు. అయితే చరిత్ర ఎప్పుడు
ఎవరి కబంధ హస్తాల్లో కూడా, ఎవరి గడిలో కూడా, ఎవరి తప్పు చేతుల్లో కూడా ఉండదు అని అక్షర సత్యం చేసి, దృశ్యమాలిక చేసి ఈ వెండి తెరపైన తీసుకురావడానికి ఏదో మాటల్లో చెప్పినట్టుగా, నేను ఇక్కడ ఒక 2 నిమిషాల్లో చెప్పినట్టుగా ఇంతకుముందే చెప్తా ఉన్నాడు. ఒక 2 సంవత్సరాల సుదీర్ఘ రాత్రి మగుళ్ళ ఆ కష్టమే అది వస్తా ఉంటే, ఆయన కళ్ళల్లో చూస్తా ఉంటే ఎంత బాధ, ఆనందము, కన్నీళ్ళు, సంతోషము ఆయన కనపడతా ఉంది. నా పక్కనే ఉండి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా ఆయన ఎట్లా ఫీల్ అవుతా ఉన్నాడని. అంటే ఒక చరిత్రను వెలుగులో తీసుకురావాలంటే, ఒక సత్యాన్ని వెలుగులో తీసుకురావాలంటే, ఒక ధర్మాన్ని 10 మందికి చూపించాలంటే అది ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఆ ప్రయత్నంలో తెలంగాణ ముద్దుబిడ్డ రాష్ట్ర సాధనలో తన వంతు బాధ్యత నిర్వహించినటువంటి ఆ అమరవీరుల ఆ బలిదానాల ఆ త్యాగాల నుంచే ఆయనకి ఈ ఇన్స్పిరేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది మనందరి చరిత్ర, మనందరం కూడా చూడాల్సినటువంటి చరిత్రగా, సినిమాగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. డక్కన్ సర్కార్ మూవీ టీజర్ లాంచ్ కోసం వచ్చిన అతిథులు ఎన్ఆర్రెడ్డి అన్న గారు, అలాగే మా శ్రీనివాస్ గారు, ఈ ఇంత మంచి సినిమాను నిర్మించి దర్శకత్వం వహించిన శ్రీనివాస్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న హీరో అతిథులు వచ్చారు. వారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్స్కి, అద్భుతంగా అందరినీ ఆహ్వానించిన యాంకర్ గారికి అందరికీ నా నమస్కారాలు. శ్రీనివాస్ గారు చాలా మంచి టైటిల్తో ఒక మంచి సినిమా తీశారు. టీజర్ చూసాం, చాలా బాగుంది. అన్ని జ్ఞాపకాల్ని నెమరేస్తున్నట్టు ఉంది టీజర్. చాలా బాగా చేశారు. అంటే సినిమా తీయాలంటే కూడా ఒక టేస్ట్ ఉండాలి. మనం చేసే సినిమా ఎలా ఉండాలి, కథ ఎలా ఉండాలి అనేది దర్శకుడు దాన్ని తీసుకొని చేయడం విధానం చాలా బాగుంది. డెఫినెట్గా ఇలాంటి సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరించాలి. ఇలాంటి కొత్త దర్శక నిర్మాతల్ని ఆహ్వానిస్తే మనం సినిమాని సక్సెస్ చేస్తే ఇంకా 10 సినిమాలు చేయడానికి ఉంటాడు శ్రీనివాస్ గారు. తప్పకుండా ఈ సినిమాని విజయవంతం చేయాల్సిందిగా ప్రేక్షకులు కోరుతున్నాను. అలాగే ఈ సినిమాలో హీరో కానీ హీరోయిన్ కానీ చాలా బాగా చేశారు. అద్భుతంగా మంచి నటన వాళ్ళకంటే ఈ సినిమా సక్సెస్ అయితే వాళ్ళు కూడా మంచి పేరు వస్తుంది, ఇంకా మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మా అన్న శ్రీనివాస్ గారు ఆల్రెడీ ఆయన అడ్వకేట్ గారే ఈ సినిమాలో కూడా ఒక మంచి అడ్వకేట్ క్యారెక్టర్ చేస్తున్నారు. వారు మంచి నటులు. మా అసోసియేషన్లో కూడా చాలా యాక్టివ్ మెంబర్ అన్న. వారు శ్రీనివాస్ గారు వారిని తీసుకోవడం నిజంగా కరెక్ట్ డిసిషన్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన లాయర్ కాబట్టి లాయర్ క్యారెక్టర్ ఇచ్చి వారిని తీసుకోవడం. అలాగే డిఓపి గారు చాలా బాగా తీశారు. కెమెరా చాలా బాగుంది, మంచి విజువల్స్ తీసావు. ఇలాంటి సినిమాల్ని కథను ఎన్నుకొని సినిమాలు చేయడం ఒక రకమైతే దీన్ని రిలీజ్ చేయడం కూడా చాలా ఇబ్బంది. ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చినారు శ్రీనివాస్, గ్రేట్. దీన్ని ఇంకా కొంచెం మంచి ప్రమోషన్ చేసి ఇందులో ముఖ్యంగా నటించిన వారందరూ వాళ్ళ ఫేస్బుక్లలో, ఐడీలలో, మన ఇన్స్టాగ్రామ్లలో కూడా దీన్ని బాగా ప్రమోట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అంటే టెక్నీషియన్స్ కానీ, ఇందులో నటించిన వారు కానీ, మాలాంటి మిత్రులు మేము కూడా డెఫినెట్గా మాకు కూడా ఒక మంచి ఛానల్ ఉంది టీఎఫ్సిసి లైవ్. నేను కూడా డెఫినెట్గా చేస్తాను. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వచ్చారంటే, ఒక సినిమా చేశారంటే డెఫినెట్గా ఒక 100 నుండి 200 మందికి పని కల్పించే వ్యక్తి అవుతారు. ఇలాగా ఒక నిర్మాత ఒక సినిమాను చేస్తున్నప్పుడు ఎంతోమందికి ఉపాధి కల్పన జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ రెండో సినిమా చేయడానికి సక్సెసే దానికి కరెక్ట్ అయిన సమాధానం అన్నట్టు. కాబట్టి సక్సెస్ చేస్తే తప్పకుండా ఇంకొక 10 సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. నేను కూడా ఒకప్పుడు వీరిలాగానే ఫస్ట్ సినిమాతో వచ్చి ఈరోజు 40 మూవీస్ కంప్లీట్ చేశాను. అంటే ప్రేక్షకులు ఆదరించడం వల్లనే కంపల్సరీగా ఈ సినిమాను కూడా ప్రేక్షకులందరూ ఆదరించాలి. అలాగే ఇందులో పనిచేసిన యూనిట్ అందరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అలాగే వాళ్ళందరూ కూడా డిజిటల్ ప్రమోషన్ చేయండి. ఈ మధ్యకాలంలో డిజిటల్ ప్రమోషన్స్ కూడా బాగా వ్యూస్ వస్తాయి. దాన్ని బట్టి సినిమాలు కూడా
రావడానికి ప్రేక్షకులకు అవకాశం ఉంటుంది. ఎలాగో మా సినిమా ఛానల్స్ మాత్రం డెఫినెట్గా మంచి ప్రమోషన్ ఇస్తారు, అందరికీ ఇస్తున్నారు, మనకి కూడా మీకు కూడా ఇస్తారు. తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ అయ్యి ఇంకా 10 సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛాంబర్ ద్వారా నీకు ఎలాంటి సహకారం కన్నా పూర్తి సహకారం అందిస్తాను. మీకు రిలీజ్కు థియేటర్స్ కావాలంటే కూడా నన్ను అడగండి, తప్పకుండా. నేనే మొన్ననే మాదొక సినిమా హైదరాబాద్లో ఒక 55 థియేటర్లో రిలీజ్ చేసిన. నీకు కూడా ఎన్ని థియేటర్లు కావాలంటే చెప్పు, ఇప్పిస్తా. తప్పకుండా ఈ సినిమాని మంచి ప్రమోషన్ చేస్తూ రిలీజ్ చేయాల్సిందే కోరుతూ ఈ సినిమాని ప్రేక్షకులు కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. ఘర్షణ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, టెక్స్ట్ మీడియా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. మీరుంటేనే చిన్న సినిమాల మనుగడ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఏదో చిన్న స్పేస్నైనా కేటాయించి ఈ యొక్క చిన్న సినిమాను ఆదరించాలని మీకు ప్రత్యేకంగా కోరుతున్నాను. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట చిన్న స్పేస్ ఈ సినిమాకి ఇవ్వాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావడానికి ముఖ్య కారకుడు కళా శ్రీనివాస్ గారు. తను ఒక నిజమైన ఒక స్టోరీని తీసుకుని ప్రశ్నించే గొంతుకలు ఈరోజు కెమెరాలైనాయి, ఆడియోలైనాయి, వీడియోలైనాయి. ఇవన్నీ ప్రశ్నించే గొంతుకలు. ఒకప్పుడు మనం ప్రజాస్వామ్యం దిశగా ప్రయాణం చేయాలంటే ఇలాంటి వాళ్ళందరూ కలిస్తేనే ఈరోజు మనం స్వేచ్ఛ వాయువులను పీల్చగలుగుతున్నాము. సో కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవగానే పెద్ద మనస్సు చేసుకొని తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ గారు, చైర్మన్ గారు రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా తను స్వయంగా ఇలాంటి ప్రశ్నలను సంధించిన వ్యక్తిగా ఈరోజు ఇన్నారెడ్డి గారు ఇక్కడికి రావడం ఈ యొక్క సభకు అందాన్ని ఇచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా మరి మనందరినీ ఎందుకంటే నేను ప్రేక్షకులుగా సంబోధించలేదు, చాలా మంది నటీనటులు కూడా ముందర ఉన్నారు. నేను ముఖ్యంగా ప్రేక్షకులు ఎవరంటే వీళ్ళే మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోయి ప్రమోషన్ ఇప్పించేవాళ్ళు. సో మమ్మల్ని అందరినీ చాలా చక్కగా తెర మీద చూపించినటువంటి డిఓపి నరహరి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మరి హీరో చాణిక్య, హీరోయిన్ కియా రెడ్డి, మౌనిక. మరి ఇందాక కియా రెడ్డి అన్నారు, పేరు మార్చుకున్నావా? అచ్చా, కియా రెడ్డి, మౌనిక గారు. సో నేనేమనుకున్నానంటే అప్డేట్ అండ్ కియా కార్స్ వచ్చినాయి కదా, దానికి ప్రమోషన్ గా బాగా వస్తుందని అనుకున్నాను. అయితే ముఖ్యంగా చిన్న సినిమాలు చాలా ఎంతో ఎఫర్ట్స్ పెట్టి తను స్టోరీ రాసుకొని ఈ తెర మీదకి తీసుకురావడానికి ఆయన పడ్డ కష్టం నిజంగా మరువలేనిది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో చేసిన వాళ్ళు సహకరించారు. నా వంతుగా నేను ఇక్కడికి రావడం కూడా ఒక సహకారంగానే భావిస్తున్నాను. ప్రతి ఒక్కరి మీ అందరి సహకారం కూడా, మీరు ఇంత దూరం అన్నిటికీ ఓర్చుకొని ఇంత దూరం రావడం, మీ టైం ఇవ్వడం కూడా ఆయనకు అందిన సహకారంగానే భావిస్తున్నాను. సో ఒకరికొకరం సహకారం చేసుకొని మరి ఒక చిత్రాన్ని చాలా చక్కగా తీసుకొచ్చాడు. ఇంతవరకు తీసుకొచ్చి ప్రతి చోట ప్రతి నిమిషం ఆయన బ్రెయిన్ లో ఇదే ఉంది, నేను చేసిన ప్రాజెక్ట్ ఎలా ముందుకు వస్తుంది, నేను చేసింది ఒక ఎత్తు అయితే ప్రజల ముందుకు వచ్చి దాన్ని ఆశీర్వాదం దొరికితే ఇంకా ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఎవరైనా మనము బ్రెడ్ అండ్ బటర్ పెట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాలని కష్టార్జితం ఆలోచించిన ఆలోచనలను ఒక తెర మీదకి తీసుకురావాలంటే అందరి సహకారం అవసరం. దాన్ని బయటికి తీసుకొచ్చి మరి ఈరోజు సక్సెస్ చేయాలి అని అంటే అందరి సహకారం అవసరం. అదేవిధంగా మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా, మల్లిక్ ఎంవికే గారు కూడా, వారికి కూడా అందరు కలిస్తేనే ఒక సినిమా అండి.
అందరి ఎఫర్ట్స్ పెడితేనే ఒక సినిమా, అందరు ఎఫర్ట్స్ పెట్టిరని నేను భావిస్తున్నాను. టీజర్ చూసినాం, మన జేపీ గారు కూడా చూసి మాట్లాడారు. వారికి కూడా ఈ వేదిక మీద నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మీరందరూ వచ్చి ఈ యొక్క సినిమాని కళా శ్రీనివాస్ గారిని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జిల్లోజు నేను వరంగల్ అమ్మాయిని, అలాగే హీరోయిన్గా చేశారు. ప్రతాని రామకృష్ణ అన్న గారు గుర్తుపట్టారో లేదో తెలియదు కానీ నేను 2008లో కలిశాను. అన్న నమస్తే అన్న. అలాగే శ్రీనివాస్ అన్నకి, ముఖ్యంగా కళా శ్రీనివాస్ అన్నను నేను ఫేస్బుక్లో చాలా ఫాలో అవుతూ ఉంటాను. ఆ విధంగా అన్న బాగా తెలుసు. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ముఖ్యంగా అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇన్నారెడ్డి అన్నకు, ఈ సినిమా యాక్టర్స్ అండ్ చాణిక్య గారికి అండ్ మౌనికకి, మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్ గారికి అండ్ డిఓపి గారికి, హీరో గారికి, అందరికీ ఈ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అందుకే సభను అలంకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. తాను ఖచ్చితంగా ఈ మూవీ తీయాలి అనే ఉద్దేశంతో తను చాలా మందిని అప్రోచ్ అయ్యారు ప్రొడ్యూసర్ల కోసం. బట్ తనకు దొరకపోయేసరికి తను ఎంత ఇంట్రెస్ట్గా అంటే సర్కార్ అంటే మన తెలంగాణ మూవీని మన తెలంగాణలో మనం తీయాలి అనే ఒక ఆరాటంతో కొన్ని ఎకరాల భూమిని కూడా అమ్మేసి తను ఈ సినిమాని చేయడం జరిగింది. తనను గుర్తుపెట్టుకొని ఆ సాంగ్స్ కూడా వచ్చేసి దీంట్లో అన్న పెట్టడం జరిగింది. సో అన్న తెలంగాణ ఉద్యమకారుల కోసం చాలా ఆలోచించి ఈ మూవీ చేశారు. అదేవిధంగా అన్నకి ఈ సినిమా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరం దీనికి ఖచ్చితంగా నేను నా ద్వారా ఎంత అవుతుందో అంత నేను కూడా ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను. పందెంకోడి సినిమా అండ్ మాస్ ది డ్రాగన్, దేవ్ సినిమా, ఇదం జగత్ ఇలాంటి మూవీస్ కూడా నేను డిస్ట్రిబ్యూటర్గా చేశాను, ప్రొడ్యూసర్గా తమిళ మూవీస్ చేశాను. సో ఖచ్చితంగా నేను కూడా ఇక్కడ ఈవెన్ తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ నేను కూడా డిస్ట్రిబ్యూషన్ తీసుకొని అన్నకు సాయంగా ఉంటానని చెప్పేసి కోరుకుంటాను. అలాగే ఈ సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి అన్నకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ముందుగా మా దక్కన్ సర్కార్ టీజర్ లాంచ్కి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీనన్నకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులకు పెద్ద పీటేసింది. వీళ్ళే నా హీరోలు అని చెప్పేసి పిలవడం జరిగింది. నాకు ఏ హీరోలు వద్దు, ఏమొద్దు, ఎవరైతే ఈ తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళే నా హీరోలు, వాళ్ళే రావాలి. నా ఫస్ట్ టీజర్ లాంచ్ కానీ మొదటి నుండి నాకు చెప్తూనే ఉన్నాడు. వచ్చిన ఇన్నన్నకు, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ ఇన్నన్నకి, అలాగే రామకృష్ణ గౌడ్ గారికి, మన ప్రొడ్యూసర్ గారికి, హీరోకు, కళాసీనన్నకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమాలో ఒక మంచి కోణాలు, రకరకాల కోణాలు అంటే ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఏంటి డ్రగ్స్ కానీ మన బెల్ట్ షాపులు మెయిన్, ఇలాంటి కోణాలు ఎన్నెన్నో సమకాలిక రాజకీయాల్లో ఏమేమి జరుగుతున్నాయి, అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది అనే ఒక లైన్ని, అండర్ కరెంట్ ఒక లైన్ తీసుకొని దాన్ని డెవలప్ చేసి ఒక మంచి సినిమాగా తీసుకురాబోతుంది. అంటే మెసేజ్ ఓరియంట్. అందరికీ జనరల్గా ఈ ఫైటింగులు, గంధపు చెక్కలు ఇవి అంటే బాగా ఎక్కుతాయి కావచ్చు, కానీ ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్, మన తెలంగాణ ఆత్మను ఆవిష్కరించబోతున్నాడు సీనన్న. థ్యాంక్ యూ సీనన్న, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యవధి తక్కువగా ఉండడం మూలాన నేను తక్కువగానే మాట్లాడతాను. నా పేరు బుగుత సత్యనారాయణ. నేను రంగస్థలం, మహానటి, సార్ ఇవన్నీ చేశాను. కానీ అన్నిటికంటే మా డైరెక్టర్ గారి పేరు కళా శ్రీనివాస్ గారు. పేరులోనే ఉంది కళ. ప్రతి మగవాడి విజయం వెనుక ఎవరి హస్తం ఉంటుందండి? అలాగా మేడం గారి హస్తం ఉంది. అమ్మ వెనకుండి నిజంగా అలాగా అమ్మ ఆశీస్సులతో ఈరోజు ఈ సినిమాని ఇంత దిగ్విజయంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికంటే ముందు మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. చిన్న సినిమాను బతికించండి, తప్పకుండా చిన్న సినిమా బ్రతకాలి. ఇలాంటి సినిమాల్లో మన సమాజానికి ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అంటే ఇలాంటి సినిమాలే మనకి దృక్పథం. అలాగే నేను ఈ సినిమాలో ఒకే ఒక రోజు చేశానండి, నిజామాబాద్ వెళ్ళి. ఆ ఒక్క సినిమాలో
నన్ను ఎన్ని కోణాల్లో చూపించాలో, ఎన్ని యాంగిల్స్లో చూపించాలో శ్రీనివాస్ గారు అంత అందంగా చూపించారు. కోర్స్ చిన్న విలన్ అనుకోండి. అలాగే ఈ యొక్క సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ ఫైనల్, మిలిటరీ వాళ్ళకి బూట్లు, చిన్నపిల్లలకి చాక్లెట్లు, రాజకీయ నాయకులకు ఓట్లు, మా కళాకారులకి అవే లేవు ఇక్కడ. కాబట్టి చప్పట్లతో ఈ సినిమాని ప్రతి వాళ్ళు కూడా ఈ సెల్ అనే ఉంది, దీన్ని ప్రమోట్ చేయాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. నా తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. ఇక్కడికి విచ్చేసి మా అందరిని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ, అలాగే నా తోటి నటులకు, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అసలు ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ అయిందో, ఎక్కడ ఎండ్ అయిందో ఇప్పటి వరకు అసలు మైండ్ ఫ్రీజ్లో ఉన్నా. ఎందుకంటే కరోనా టైంలో స్టార్ట్ చేద్దామని అన్నారు, నన్ను ఫేస్బుక్లో చూశారు సార్. అది డ్రీమ్ లైఫ్ స్టూడియో అని మా ప్రమోద్ సార్ ఒక డెమో తీశారనమాట. అందులో సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఆ లుక్ చూసి అతను ఫేస్బుక్లో నేను ఎక్కడో ఏదో ఒక పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ని చూసి కరోనా టైంలో ఆయన ఫోన్ చేసింది నాకు, నేను విజయవాడ వరకు వస్తాను, నువ్వు విజయవాడ బార్డర్కి వచ్చేసి నేను తీసుకెళ్ళిపోతాను, షూటింగ్ చేద్దామని. మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమో కరోనా టైం అంటున్నారు. అది అసలు ఎలా వెళ్తావు నువ్వు? విజయవాడకైనా వెళ్ళాలి కదా, మా ఊరు దాటడానికే లేదు, పోలీసులు అందరూ బ్యారికేడ్స్ చేశారు. సార్ అవ్వ సార్ అంటే లేదు, నువ్వు విజయవాడకి రా, బార్డర్కి రా, నేను తీసుకెళ్ళిపోతాను అంటున్నారు ఆయన. అంటే తెలంగాణలో ఆయనకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, ఆంధ్రలో నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు కదా. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఆపేశారు. తర్వాత షూట్ స్టార్ట్ చేసాం, రైనీ సీజన్లో స్టార్ట్ చేసాం యాక్చువల్లీ షూట్. బ్యూటిఫుల్ లొకేషన్స్, అంటే నిజామాబాద్, కామారెడ్డి ఆ సరౌండింగ్స్లో ఇంత గొప్ప లొకేషన్స్ ఉన్నాయని ఇప్పటి వరకు ఎవరు చూడరు, ఇంతవరకు ఎవరు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు, నేను నిజం చెప్తున్నా, చూపించలేదండి. తెలంగాణ ఊటీని చూపించారు ఆయన, అది మెయిన్ మనకి లొకేషన్స్. అంటే ఎక్కడికో మనం ఊటీ వెళ్ళాలి, కొడైకెనాల్ వెళ్ళాలి, అలాంటి వాళ్ళకి మా సినిమాలో కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. సాంగ్లో మీకు డ్రోన్ షాట్లో వస్తుంది. ఆ లొకేషన్ అయితే ఒక చెరువు లోపల ఆయనే ఫస్ట్ ఆ బురదలో దిగి నన్ను హీరోయిన్ దింపారు అక్కడ. సార్ అది ఊపి సార్ దిగిపోతాం అంటే, లేదు నేను దిగుతాను, మీరు రండి ఇక్కడ నిల్చోండి అన్నారు. అప్పటికప్పుడు డ్రోన్ తెప్పించారు, ఎందుకంటే ఆ కెమెరా అంత జూమ్ రావట్లేదు, వాళ్ళు ఎక్కడ 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నారు కాబట్టి అప్పటికప్పుడే డ్రోన్ తెప్పించి ఆ షార్ట్స్ అని తీశారు. అంటే అంత సాహసం అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. అయితే ఈ రోజుల్లో మనం ఎవరికైనా సరే ఒక చిన్న సహాయం అడిగితే ఎవరు చెయ్యరు, మనకు తెలిసిందే. హెల్పరా అని అంటే ఫోన్ పెట్టేస్తాడు, మరి లేపడాడు, 5 రూపాయలు అడగండి పెట్టేస్తాడు. అలాంటిది ప్రతి ఒక్కరూ ఆయనకి ఓన్గా, అంటే ఆయన ఏం చేశారు, ఉద్యమాలు ఎంత పాత్ర పోషించారనేది నాకంత అనుభవం లేదు, ఆయనతో తిరిగితే తెలిసింది. సూపర్ అంటే లొకేషన్ ఈరోజు మనం షూట్కి వెళ్తామని అంటున్నారు సార్. నేనేమనుకుంటున్నాను, మన రెగ్యులర్ షూట్స్ ఎలా ఉంటాయి సార్, అక్కడ ప్లానింగ్ అంతా ఓకేనా అని నేను భయపడతా ఉన్నా. అక్కడికి వెళ్ళగానే ఒక 10 మంది వస్తున్నారు మన జనాలు అట్లా. అంతేగాని ఇక్కడ ఎవ్వరు జూనియర్ ఆర్టిస్టులు కానీ పెద్ద పెద్ద లొకేషన్స్కి వెళ్ళాం, అందరూ కూడా వాళ్ళ ఇల్లులతో సహా మాకు ఇచ్చేశారు. ఆ ఎమ్మెల్యే అవని, ఒక ఎంపీ గారు అవని, లేదంటే ఒక చిన్న పూరిపాక అవని, అడిగిన వెంటనే వాళ్ళు లొకేషన్స్ ఇచ్చారు. అది ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు, ఆయన మంచితనం అయి ఉండొచ్చు. ఆయన మంచితనాన్ని చూసి ఒక 100 మంది ఆర్టిస్టుల కంటే ఎక్కువ మంది ఇందులో యాక్ట్ చేశారండి. 60-70 మందికి డైలాగ్స్ ఉంటాయి ఈ సినిమాలో. అంటే అంత పెద్ద సాహసం చేశారు ఆయన. నిజంగా కళా శ్రీనివాస్ గారికి నేను చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను వేదిక మీద ఉండి. అలాగే శ్రీనివాస్ గారు ఆ పాత్రకి ఎవరని అనుకుంటున్నాం, లాస్ట్ మినిట్లో ఆయన ఈ మా స్టోరీ మొత్తానికి ఆయన అడిగే ఒక చిన్న ప్రశ్నతోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. నిజంగా ఆయన ఒక ఆక్సిజన్ లాగా, మా సినిమాకు ఒక ఆక్సిజన్లా ఆయన మాకు సపోర్ట్ చేశారు. ఇలా ప్రతి ఒక్కరూ మమ్మల్ని చాలా చేశారండి. ఇవన్నీ కాకుండా ఆఫ్ స్క్రీన్లో ఉంటారండి కొంతమంది, ఇది మాత్రం నేను మాకు ఖచ్చితంగా చెప్పాలి. ఒక్క 1 మినిట్ నాకు ఇవ్వండి. కళా శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన కానీ ఇక్కడ ఏమున్న ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ అండి. ఈయన ఎక్కడెక్కడ తిరుగుతాడు. ఆ మహాతల్లికి నిజంగా చెప్తున్నా కదా, మా వదిన గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈయన ఉద్యమాలు అంటాడు, సినిమాలు అంటాడు, ఎక్కడెక్కడో నేను చూస్తున్నాను కదా ఆయన ఫ్రస్ట్రేషన్ కానీ, అసలు ఆవిడ ఒక్కసారి కూడా డిస్టర్బ్ చేయలేదు ఆయన్ని. అలాగే ఈరోజు మనందరికీ కూడా మనం ఈ స్థాయిలో ఈ స్టేజ్ మీద ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఇచ్చి ఉంటారు చూడండి. నిజంగా అందరి ఫ్యామిలీస్కి కూడా సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. కియారెడ్డి గారు మాకు ఇచ్చిన టైం తక్కువ హీరోయిన్, కానీ ఆ తక్కువ టైంలోనే ఆమె అసలు చాలా బాగా, అంటే వర్షమని కాకుండా ప్రతి ఒక్కటి ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా మాకు సపోర్ట్ చేశారు. మౌనికత ఫస్ట్ షాట్ పడింది నాకు ఒక పెద్ద వాటర్ ఫాల్స్లో, అక్కడ కూడా అసలు బెనుకు లేకుండా వాటర్ ఫాల్స్ అక్కడ బాగా రైనీ సీజన్ కదా, ఫుల్ క్రౌడ్, అక్కడ కూడా చాలా బాగా ప్రతి ఒక్క సీన్ని ప్రాణం పెట్టి తీసాము.
నిజంగా అందరి కష్టం అండి, ఒక్కరిది కాదు, చాలామంది. ఒక 12 సంవత్సరాల చరిత్రని ఈ సినిమాలో చూపించాడు ఆయన. ఒక 2 గంటలు చూపించడానికి బాగా ప్రయత్నం చేసాం. ఒక కామన్ మ్యాన్ స్థితిగతులు, అంటే గవర్నమెంట్ ఉందా లేదా, గవర్నమెంట్ త్రూగానే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ఎంతవరకు కష్టపడుతున్నారు ఈ సమాజంలో ప్రజెంట్. అంటే తెలంగాణ రాకముందు కష్టపడ్డాం, ఇప్పుడు కొన్ని ఫేస్ చేస్తున్నాము, ఇక పైన కూడా మనం ఫేస్ చేయాలి, రెడీగా ఉండాలి. బట్ ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి ఒక తార్కాణం అనమాట మా సినిమా. ఈ సినిమా చూసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అయ్యో నాకు కూడా ఎంఆర్ ఆఫీసులు ఎలానే నేను ఫేస్ చేశాను కదా, అయ్యో మా అమ్మగారు కూడా నాకు ఇదే చెప్పారు కదా, అరే నా భార్య కూడా ఇలానే బాధపడింది కదా, అంటే ఆ మూడంతా వస్తుందండి. సో చాలా కష్టపడి తీసాం. మీరందరూ ఖచ్చితంగా ఈ సినిమాని ప్రమోట్ చేయాలి. ఇకపై నుంచి అందరికీ ప్రమోషన్స్ చేస్తూనే ఉంటాము. సో మీరు కూడా మేము చేసే ఆ ప్రమోట్ని సార్ చెప్పినట్టు ఆ చిన్న స్పేస్ని మాకు ఇవ్వండి. అందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని పేరు పేరున అందరికీ నమస్కరించి అడుగుతున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, జయప్రకాష్ నారాయణ గారు నేను ఇచ్చిన స్పీచ్కి అసలు ఒక సందర్భంలో ఆయన కలవాలి అని అనుకున్నాం. ఆయన అనుకుంటున్నారు, నేను నా మనసులో ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, లోక్సత్తా స్టార్ట్ అయినప్పటి నుండి. సో నిన్న సార్ సడన్గా మాకు పిలవడం, అసలు అంతసేపు మాకు టైం ఇవ్వడం అనేది నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. లాస్ట్లో మా మీడియా మిత్రులందరూ కూడా మమ్మల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. నేను మీలో ఒకడినని భావించి నన్ను ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ థ్యాంక్ యూ. మేము చేస్తున్నటువంటి ఈ మహాయజ్ఞానికి, ఈ మహా సంకల్పానికి మాకు ముందు మీడియాగా మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నేను జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా నా సోదరు లాంటి వాళ్ళు. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో అన్ని జేఏసీలతో పనిచేయడం జరిగింది. అందులో ప్రధానంగా నేను జర్నలిస్టులతో పనిచేయడం జరిగింది. నాకు కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. నేను నిత్యం అనేక విషయాల మీద క్వశ్చన్ చేస్తూ ఉంటాను. మా కాన్స్టిట్యున్సీలో కావచ్చు, మా జిల్లాలో కావచ్చు. కళా శ్రీనివాస్ అంటే మీకు గూగుల్ చేసినా ఇక్కడ చేసినా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అందుకే నాకు జర్నలిస్ట్ మిత్రులు అంటే అంత ఇష్టం. ఇక్కడ మన జిల్లా నుంచి కూడా నరేష్ అని ఆయన కూడా ఒక జర్నలిస్టే. చాలామంది జర్నలిస్టుతో నేను అసోసియేట్ అయ్యి ఉంటా. ముందుగా మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కొంచెం లేట్ అయింది, కొంచెం అంతా మనమే చేసుకోవాలి కాబట్టి దానికి మా రాంబాబు గారికి కూడా నేను చెప్తున్నా, అశోక్ గారికి అలాగే. అయితే ఈ కార్యక్రమానికి ముందుగా మమ్మల్ని ఆశీర్వాదించడానికి వచ్చినటువంటి తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్, ఒక జెన్యూన్ పర్సన్, ఒక నిజాయితీ గల వ్యక్తి, ఒక ఫైర్ ఉన్నటువంటి ఒక తెలంగాణ ఫైర్ బ్రాండ్, అలాగే ఒకప్పుడు కూడా కమ్యూనిస్టు దాంట్లో మేము మా స్టోరీకి రిలేటెడ్ కాబట్టి అన్న ప్రధానంగా మేము మమ్మల్ని ఆశీర్వదించడానికి రమ్మడానికి ప్రధాన కారణం ఫస్ట్ ఒకటి ఉద్యమం అయితే, రెండోది ఒకటి మా సినిమాకి రిలేటెడ్గా అన్న పనిచేసి వచ్చింది కాబట్టి తనకు ఆ సాధక బాధకాలు కావచ్చు, దానిపైన చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అన్నను ఖచ్చితంగా రావాలని చెప్తే నిన్న వరంగల్ ఉన్నాడు అన్న. ప్రత్యేకించి ఈ ప్రోగ్రాం కోసం వరంగల్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన అన్నకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఛాంబర్ ప్రెసిడెంట్ రామకృష్ణ గౌడ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్ మనం మళ్ళీ మీకు కలుస్తా, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మనకి నేను 2017 నుంచి మెంబర్ అన్న. నేను అక్కడ తీసుకున్న 2017 నుంచి ఫస్ట్ నేను మెంబర్షిప్ తీసుకున్నప్పుడు సికింద్రాబాద్లో ఉండే. నేను టైటిల్ రిజిస్ట్రేషన్ చెప్పినప్పుడు వీడికి వచ్చింది. టైటిల్ మా ల్యాబ్స్ అయింది, లేట్ అయింది కాబట్టి మళ్ళీ నా బ్యానర్ రెన్యువల్కి మళ్ళీ వీడికి వచ్చింది. మేడంతో అన్నాం మొన్న మేము 10 ఏళ్ళు కొట్లాడి ఇట్లాంటి మహానుభావులు అందరూ విన్నారంటే అన్న లాంటి వాళ్ళు, మేము మా లాంటి వాళ్ళు, మీ లాంటి వాళ్ళు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది. మన ఇక్కడ సంస్కృతి కావచ్చు, ఇక్కడ కల్చర్ కావచ్చు, ఇక్కడ అన్నీ మనం డెవలప్ చేసుకుందామని ముందుకెళ్దామని. మన కల్చరు ఎంత గొప్ప కల్చర్ మన తెలంగాణలో. ప్రతి జిల్లాకు ఒక మాండలికం ఉంటుందన్న. మన చాలా కల్చర్ ఉంటుంది, చాలా పండుగలు ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా మంచి ప్రకృతి ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క విషయం మీద ఒక సినిమా తీయచ్చు. గాదే ఇన్నారెడ్డి అన్న మీద కూడా ఒక సినిమా తీయచ్చు. అంతా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నేచర్ కావచ్చు, ప్రతి దాని మీద మనం సినిమాలు తీయాలన్నా. 10 ఏళ్ళు మనం కొట్లాడి తెచ్చుకుంటే ఇప్పుడు మనకు ఛాంబర్కి కనీసం మనకు ఒక హాల్ లేదన్న. ఎంత దుర్మార్గమైన స్థితి ఉంది చూసుకోండి. ఇక్కడ వచ్చి మనం చేసుకోవాల్సిన పరిస్థితి, మైక్ కూడా లేదు మనకి. ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేసినా మైక్ లేని పరిస్థితి వచ్చింది. అంటే 10 ఏళ్ళల్లో నాలాంటి కళాకారులు, ఇంకా ఎంతోమంది అప్కమింగ్ డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, కళాకారులు కావచ్చు, రైటర్స్ కావచ్చు, ఎంత అభివృద్ధి అయిందాలన్న 10 ఏళ్ళల్లో. ఇప్పుడు కనీసం ఒక బలగం లాంటి ఒక 2 సినిమాలు తప్ప
ఇప్పటికి ఒక 500-200 సినిమాలు రావాలన్నా మన కల్చర్ మీద మన తెలంగాణ సినిమాలు కూడా రావాలి. అట్లాంటి దుస్థితి ఉంది. దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతా. నేను ఒక కంటెంట్ చాలాసార్లు మనం మాట్లాడదాం అనుకున్నా, కానీ నేను ఒక కంటెంట్తో రావాలి బయటకి. నాదొక విషయం బయటకి రావాలి, అప్పుడు మాట్లాడితే కొంచెం బాగుంటుందని ఈ సినిమాతో నేను బయటకు రావడం జరిగింది. అలాగే మా సినిమా మట్టుకు వస్తే మన శ్రీనివాస్ సార్ మాకు ప్రధానంగా ఒక క్రిమినల్ లాయర్, ఒక అడ్వకేట్, ఒక పెద్ద గంభీరమైనటువంటి ఒక క్యారెక్టర్. అది మొత్తం సినిమా ఒక పాయింట్తో సార్ దగ్గరనే స్టార్ట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ అది చాలా కీలకమైన పాత్ర మాకు. దానికి ఎవరు కావాలనుకున్నప్పుడు మాకు మా డిఓపి అన్న నాకు ఇంట్రడ్యూస్ చేసిందా అన్న సార్ని కూడా తీసుకోవడం జరిగింది. చాలా కోఆపరేట్ చేసింది సార్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే సత్యనారాయణ సార్ గారు ఇందులో ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసింది సార్. అంటే మాకు ఫీచర్స్ మేము ప్రతి క్యారెక్టర్, నీళ్ళు ఒక 70-80 క్యారెక్టర్లు ఉన్నాయన్న. ప్రతి క్యారెక్టర్ని మేము రియల్ ఇన్సిడెంట్స్తో చేసినాం కాబట్టి ఆ క్యారెక్టర్కి కూడా ఆ రూపం రావాలి మాకు. కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ని చూజ్ చేసి తీసుకోవడం జరిగింది. ఆ ఎమ్మెల్యేకి యాప్ట్ అయిపోయింది సార్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేసింది. సార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ సినిమాలో మరో తెలంగాణ ఆణిముత్యం జబర్దస్త్ రాజమౌళి ఒక మల్లేష్ అన్న క్యారెక్టర్. అది ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఒక 40 మినిట్స్ స్టోరీ రన్ అవుతుందన్న. ఆ స్టోరీలో రాజమౌళి ఆ మల్లేష్ అన్న పాత్రకి కరెక్ట్గా, అంటే మేము ఏదైతే నేను స్టోరీ రాసుకోవడంతోనే ఆయన మంచి మిత్రుడు. చాలా ఈవెంట్స్ కలిసి చేసినాము. చాలా మంచి మిత్రుడు నాకు. ఆయన టైమింగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది అన్న. ఆయన చాలా మంచి కామెడీతో 40 నిమిషాలు ఫుల్ ఒక సైడ్ సీరియస్ సన్నివేశాలు నడిచినప్పుడు ఒక సైడు ఆయన ఫన్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది అది. నాకు తెలిసి ఈ సినిమాకి ఆయన కూడా మేబీ ఆయన హీరో కావచ్చు రేపు పొద్దుగల, అంత మంచిగా ఉంటుంది అది. ఆ తర్వాత ప్రధానంగా మన చాణక్య నాతో సుదీర్ఘంగా జర్నీ చేసిండు. తమ్ముడికి నేను బాగా అంటే నా సొంత బ్రదర్ అయిపోయిండు ఈ 3 ఇయర్స్లో. అంటే సినిమా 2 ఇయర్స్ జరిగినా నాతో పాటు ఇంకో 1 ఇయర్ జర్నీ చేసిండు. అంటే ఈ క్యారెక్టర్కి నాకు కెమిస్ట్రీ, నేను చెప్పే విషయము ఆ సబ్జెక్టు పూర్తిగా ఆయనకి చెప్పాలని చాలా తిరిగాం. మేము రాజమండ్రిలో వచ్చినాము. అట్లా చాలా జర్నీ చేసినాం మేము ఈ స్టోరీ గురించే డిస్కస్ చేసి ఆయనకు వర్కౌట్ కావాలా, అది అందులో ఆయన పరకాయ ప్రవేశం చేసినట్టు చేయాలా. తమ్ముడు చాలా మేబీ నేను ఆయన చూజ్ చేసుకోవడానికి ఇంకో ప్రధాన కారణం ఏంటంటే ఆయన మంచి స్పిరిచువల్ పర్సన్. ఆయన మెడిటేషన్ చేస్తాడు, మంచి మోరల్స్ వాల్యూస్ ఉన్న పర్సన్. నాకు క్యారెక్టర్ లేని వాళ్ళని సినిమా క్యారెక్టర్లు పెట్టను. జనరల్ క్యారెక్టర్ లేని వాళ్ళు కూడా సినిమాలో తీసుకోలే. అందరు కూడా మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని తీసుకున్నా. ఆయన నిజ జీవితంలో కూడా మంచి క్యారెక్టర్ ఉంది కాబట్టి ఈ సినిమాకి ఆయన చూజ్ చేసుకొని ఆయనతో జర్నీ చేసి ప్రతి సీను ఆయన అర్థం చేసుకొని నాకు కావాల్సినట్టు ఆయన డే అండ్ నైట్ కూడా నాకు టైం ఇచ్చి టెక్నికల్ విషయాలు కూడా చూసుకుంటున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో కూడా ఆయన హెల్ప్ చేస్తూ వస్తున్నాడు. నేను చాణక్యకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకో అమ్మాయి మేఘన్, మన మౌనిక ఇందులో సెకండ్ లీడ్ రోల్ చేస్తుంది. కియారెడ్డి ఆమెకి షూటింగ్ వేరే అవుట్డోర్ ఉండడం వల్ల ఆమె రాలేదు. ఇద్దరు ఆమె కూడా, కియారెడ్డి కూడా చాలా బాగా చేసింది ఆమె. ఆ తర్వాత మౌనిక కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మా డిఓపి ఇంకో భరత్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. భరత్ కొంత తర్వాత కొన్ని షెడ్యూళ్ళు ఆయనకు వేరే వర్క్ ఉండడం వల్ల నరహరి సార్ అని తెలంగాణకు సంబంధించిన మరో ఆణిముత్యం అన్న కూడా బాగా అంటే ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు. ఆయన ఎఫర్ట్స్ కూడా మనం చెప్పినే కాకుండా సజెషన్స్ ఇస్తూ కూడా కొంచెం మమ్మల్ని ముందుకు తీసుకొచ్చిన మన అన్నకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తర్వాత మా తమ్ముడు అలోషియస్, ఆయన చాలా మంచి అంటే టెక్నికల్గా చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్. అతను ఎడిటింగ్ అలోషియస్ చేస్తున్నాడు. అలోషియస్ కూడా నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను. తమ్ముడికి మేము మరీ ఇబ్బంది పెట్టైనా మా వర్క్ చేయించుకుంటున్నాం. ఆయనతో ఇంకో కొంచెం వర్క్ ఉంది, ఆయనతో ఫినిష్ చేసి చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మరో ఆణిముత్యం మా అన్న పక్కన నిలవడానికి అన్న మల్లికన్న. చాలా అంటే దాదాపు ఒక 70-80 సీరియల్ చేసినా, 64 ఎబో సీరియల్ చేసిండు, 4 సినిమాలు చేసిండు. నంది అవార్డు గ్రహీత. తర్వాత రీసెంట్గా శరపంజరం అని ఒక 0 బడ్జెట్లో ఒక అద్భుతమైన మూవీ చేసిన అన్న మెలోడీ అంటే నాకు చాలా ఇష్టం. అలా నీలాల నీ కళ్ళు నన్ను చూస్తుంటే చాలు, అరే నీ ఒళ్ళే హరివిల్లు. ఈ పాట నేను రీల్ చేయలే, ఫస్ట్ టైం అన్న ప్రమోషన్లో నేను ఆ రీల్ కూడా చేసిన. నాకు ఆయన మెలోడీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కానిస్టేబుల్ మంజు అనే ఒక సీరియల్ వచ్చింది కదా, రోజుకు 2 సార్లు వింటున్నా ఆ పాట మెలోడీ సాంగ్. అది మీరు కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి వినండి, అద్భుతమైన మెలోడీ.
ఆ మెలోడీ కోసం నేను అన్నతో చాలా అంటే ఈ ఉద్యమాల విషయంలో మేము చాలా కలిసి చేసినాము. అన్నని మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నుకోవడానికి ప్రధాన కారణం అన్న మెలోడీ నేను ఇష్టపడడం. అన్న ఆర్ఆర్ కూడా ఇందాక మీరు చూసిరు టీజర్లా తన ఎఫర్ట్స్ అన్ని పెట్టి చేసిండు. మిగతా మొత్తం సినిమా మొత్తం ఆర్ఆర్ కూడా అన్ననే చేస్తుండు. 3 సాంగ్స్ అన్ననే చేస్తుండు. నేను మల్లికన్నకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు మరో విషయం ఏంటంటే నేను 2003లో ముందు నుంచి నేను అన్నతో జర్నీ చేస్తున్నా. అన్న గజ్వేల్ల స్టూడియో ఉండే, ఇప్పుడు అమూల్య అని హైదరాబాద్లో పెట్టిండు. అన్నతో సుదీర్ఘమైన జర్నీ నాది. నేను 2004లోనే గుండె సవ్వాడి అని ఒక ఆల్బమ్ చేసిన. ఆ ఆల్బమ్తోనే ఇప్పటివరకు నేను ఒక 3000 సాంగ్స్ రాసుంటా. చాలా నంబర్ ఆఫ్ ఆల్బమ్స్, డివోషనల్స్, ఫోక్, చాలా అంటే తెలంగాణ సాంగ్స్. ఇప్పుడు ఈ 10 ఏళ్ళ ఉద్యమ సాంగ్స్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా సాంగ్స్, ఎవడు రాజు అనేది చాలా నంబర్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి అన్న. అదంతా మళ్ళీ మాట్లాడుకుందాం. అన్నకి వేణన్న అమూల్య స్టూడియో అని వేణన్న ఒక నిమిషం స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతున్నా. వేణన్నకి నేను ప్రత్యేకంగా అన్న ఏడవన్నోరో రాత్రి నువ్వు ఏడవన్నోరో రాత్రి అన్న ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అన్న సాంగ్ అన్న స్టూడియోలోకి వచ్చింది. అన్ననే వాడింది అది. ఒక్క నిమిషం మాట్లాడాను. డబ్బింగ్ అన్న స్టూడియోలో అవుతుంది మనది, పోస్ట్ ప్రొడక్షన్. వేదిక మీద పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. కళాసీను నాకు 2003 నుంచి నాకు పరిచయం. రైటర్గా నాకు ఫస్ట్ పరిచయం. ఈరోజు తర్వాత ఉద్యమాలను బట్టి తిరిగిండు, చాలా ఉద్యమాలు చేసిండు చాలా. దాని తర్వాత యూట్యూబర్ కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసిండు. ఇప్పుడు ఈ సినిమా దక్కన్ సర్కార్ అనే సినిమాతో అన్నామన్న అనే సినిమా కంప్లీట్ అయింది. మీ ప్రోత్సాహం కూడా మాకు కావాలని చెప్పి మొన్న వచ్చాడు. తప్పకుండా తమ్ముడు అని చెప్పిన. అంటే 2003 నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఎన్నో ఎదుర్కొని వస్తున్నాడు. మనమంతా కూడా ఈ సినిమాని అందరం ఆశీర్వదించాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీడియా వాళ్ళకు కూడా కొంచెం తొందర ఉందని అంటున్నారు. మనం అందరం కూడా ఇక్కడ వచ్చిన పెద్దలు కానీ ఇక్కడున్న సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మన సినిమాకి ప్రోత్సాహం ఇస్తూ అందరం ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అవుట్ ఆఫ్ దిస్ అంటే మన ఏమో జిల్లోజు గారు నాకు సోషల్ మీడియా ఫ్రెండ్, నాకు చాలా షేర్ చేసుకుంటాం. ఆమె కూడా మూమెంట్లో పాల్గొన్నారు. చాలా సోషల్ ఇష్యూస్లో కొట్లాడతారు. ఈ సందర్భంగా హేమ గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమాలో చాలామంది ఇంకొక 2 నిమిషాలు మాట్లాడుతాను, ముగిచ్చేస్తా. తర్వాత ఆర్టిస్టులుగా ఇక్కడ చాలామంది వచ్చారు. మా చిన్నప్పుడు మేము డిగ్రీ చదువుకున్నప్పుడు నా బ్యాచ్ మేమిద్దరం కలిసి రూమ్లో ఉండేది. సీను అని లేవు ఒకసారి సీను అని నా మిత్రుడు చిన్నప్పటి నుంచి మంచి కెమెరా తర్వాత డైరెక్షన్ అవన్నీ చేయగలుగుతాడు, రాస్తాడు. నేను సీను ఇందులో మంచి క్యారెక్టర్ చేసిండు. ఆయనకి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఆ తర్వాత మేడం మదర్ క్యారెక్టర్ చేశారు. మేడం జ్యోతి గారికి కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తర్వాత రాము, ఇప్పుడు సాయిలు తమ్ముడు నాతో తెలంగాణ ఉద్యమం కంటే ముందు నుంచి జర్నీ చేస్తుండు. ఆ తమ్ముడు ఒక పాట పాడతాడు అవసరం అయితే లాస్ట్కి, మంచి గాయకుడు. ఆ తమ్ముడు ఒక క్యారెక్టర్ చేసిండు. ఆ తర్వాత రాము, ఆ తర్వాత నరసింహులు, తర్వాత ప్రసాద్ ఒక క్యారెక్టర్ చేసి ప్రసాద్ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజామాబాద్ నుంచి వచ్చిన తమ్ముడు ప్రసాద్. ఆ తర్వాత ఇంకెవరున్న ఆర్టిస్టులు ఈ సినిమా ఇంకా ఇక్కడ రానులు కూడా చాలా ఒక 70-80 క్యారెక్టర్లు చేశారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమా అసలు నేను సినిమా చాలా సంవత్సరాల నుంచి నేను 2017 నుంచి బ్యానర్ స్టార్ట్ చేసి నేను ఉద్యమాలు ఉండడం వల్ల తెలంగాణ మూమెంట్లో సాంగ్స్ దాదాపు ఒక 80 మంది ఎమ్మెల్యేలకి అంటే మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, అందరు కూడా వర్క్ చేయడం జరిగింది. ఉద్యమంలో కీలకంగా పనిచేసినాం. ఉద్యమం తర్వాత వచ్చిన పరిణామాలలో కూడా సుదీర్ఘంగా ఒక 8 సంవత్సరాలు, ఒక సంవత్సరం వెయిట్ చేసినాము, సంవత్సరంన్నర. అప్పటి నుంచి మొదలుపెట్టినాం అంటే మళ్ళీ మొన్నటి దాకా మళ్ళీ గద్దె దించేదాకా మళ్ళీ పోరాటాలు ఉన్నాం కాబట్టి కొంచెం లేట్ అయింది. మళ్ళీ కరోనా రెండు సంవత్సరాలు కరోనాలో కొంత ఇబ్బంది అయింది. మా మదర్ ఎపిసోడ్లో ఒక 2 ఇయర్స్ కొంచెం సఫర్ అయినాం. అట్లా ఇది అనుకొని 2021 ఎండింగ్లో దీనికి ముహూర్తం పెట్టుకొని అట్లా అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ సినిమాకి ఒక రూపం వచ్చి ఫైనల్ స్టేజ్కి వచ్చింది. మీకు నేను మళ్ళీ ఇమీడియట్గా నేను మళ్ళీ ప్రెస్ మీట్లో అవన్నీ ఉంటాయి, ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నీ ఉంటాయి. మేము రిలీజ్ డేట్ కూడా మళ్ళీ మీకు అందరికీ మేము అనౌన్స్ చేస్తామన్నా. చాలా కష్టపడి సమాజంలో జరుగుతున్నటువంటి రియల్ ఇన్సిడెంట్స్ని, ఇక్కడ సామాజిక పరిస్థితులని, ఇక్కడ ఉద్యమ పరిస్థితులని, ఈ తెలంగాణ మట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇది ఒక ఉద్యమాలకి ఇప్పుడు నేను త్యాగం ఒకటిది, భోగం ఒకటిది, సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అనే ఒక సాంగ్ రాసిన.
ఈ నేల తల్లిదే శాపం అనే ఒకట రాజ్యమా రాజ్యమా తెలంగాణమా ఈ నేల తల్లిదే శాపమా అనే ఒక పాట వస్తుంది. అలా తరతరాలుగా ఇక్కడ మొత్తం మనకు ఒక అంటే మన సెపరేట్ రాష్ట్రమైన తర్వాత కూడా మళ్ళీ అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి మళ్ళీ అందులో పోరాటం జరిగింది. ఇప్పుడు అంటే నాకు తెలిసి ఇందులో ఒక డైలాగ్ కూడా రాసుకున్నాం, పోరాటాలకు విరామం ఉండదు, కంటిన్యూ ప్రాసెస్ ఏమో అని చేయాల్సి వస్తుంది. అట్లా రియల్ ఇన్సిడెంట్స్ని రియల్ సంఘటనలు తీసుకొని ఈ సినిమా రూపొందించడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించినటువంటి సాంగ్స్ మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం, సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తాం. అట్లా ఈ ఓవరాల్గా మీకు అన్ని అప్డేట్స్ ఇస్తుంటామన్నా. మరో విషయం చెప్పాలని నేను ఇక్కడ ఇందులో నేను జై శ్రీనివాస్ అని ఒక సింగర్ ఉన్నాడు, అద్భుతమైన సింగర్. జై అని ఎందుకు వచ్చిందంటే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే. చిన్నప్పుడు నేను కూడా స్కూల్లో ఆ పాట వినేది, పాడుకునేది. ఆ జై సినన్నకు జై సినిమాలో పాట పాడినందుకు పేరు వచ్చింది. కొన్ని వందల సాంగ్స్ పాడినన్న. నాకు మంచి అంటే నాకు సోల్. ఇప్పుడు నాకు సాయి చంద్ గురించి కూడా చెప్పాలా. సాయి చంద్ కూడా నాకు ఒక దాదాపు 60-70 సాంగ్స్ పాడిండు 2009 కంటే ముందు నుంచి. సాయి చంద్ గురించి ఈ సందర్భంగా నేను సాయి చంద్ కూడా నివాళులు అర్పిస్తున్నా. నాకు చాలామంది మంచి ఆప్త మిత్రులు ఈ కళారంగంలో ఉన్నారు. అందులో సాయి చంద్ ఒకడు. ఆయన కౌరవ సేనలో ఒక కర్ణుడు లాంటి పరిస్థితికి ఆయన పోయిండు కాబట్టి ఆ ఒక్కటే బాధ తప్ప మిగతా ఆయన జీవితంలో మా అందరితో పంచుకున్న జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సాయి చంద్ కూడా నివాళులు. అలాగే జయసినం. మా దురదృష్టం ఏంటంటే మంచి వాళ్ళు మేము కోల్పోవాల్సి వస్తుంది అంతా. ఇప్పుడు జయసినం లాంటి గొంతు మాకు దొరకట్లేదు అన్న, వెతికినా దొరకట్లేదు, అంత మంచి గొంతు. అయితే మేము ఏం చేసినామంటే ఈ సినిమాలో నేను చాలా సాంగ్స్ అన్నతో పాడించిన, దాదాపు ఒక 60 సాంగ్స్ వేనన్న స్టూడియోలో దాదాపు అయినాయి. ఆ సాంగ్లో కొన్ని ఇలా వాడుకుంటున్నాం. అయితే ఒక మేజర్గా ఈ కమ్యూనిస్ట్ ఏదైతే ఈ నక్సలైట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ ట్రాక్లో అన్నది ఒకటి, ఎవడురా రాజ్యాన్ని ఏలుతున్నది, ఎవడురా విష సంస్కృతి పెంచుతున్నది అని ఒక అద్భుతమైన సాంగ్. ఆ సాంగ్ని ఏం చేసినామంటే మల్లికన్నా ఒక టెక్నికల్గా ఒక సాఫ్ట్వేర్ ద్వారా అన్న వాయిస్ తీసుకొని మళ్ళీ మేము బీజిఎం చేసుకొని ఆ అన్న లేకపోయినా అన్న వాయిస్ ఉండాలని అన్న పాటని మేము ఈ సినిమాలో పెట్టుకుంటున్నాము. అన్నకి నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబానికి కూడా మేము గతంలో అన్నకు ఆ ఇబ్బందులు ఉన్న టైంలో కూడా మేము అండగా నిలబడ్డాం. ఆ కుటుంబానికి మేము ఎప్పుడు కూడా అండగా నిలబడతాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నాకు ఇప్పుడు ఈ ప్రాసెస్ హడావిడి ఉంది కాబట్టి నేను ప్రీ రిలీజ్ ఉంటుంది, నిజామాబాద్లో ఒక పెద్ద ఈవెంట్ చేస్తున్నాం, అక్కడ ఇంకా నేను మళ్ళీ మాట్లాడతా. ఈ సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, మాకు లొకేషన్స్ ఇచ్చినటువంటి పర్సన్స్కి, మాకు చాలా ఏది కావాలంటే అది మెరాకిల్ జరిగిందన్న, అద్భుతం. ఒక ప్రకృతి ఒక్కొక్కటే చిన్న ఇన్సిడెంట్ చెప్తా. అంటే మనకు ప్రకృతి ఎంత సహకరిస్తుంది మన జెన్యూన్ ఉన్నప్పుడు అనేది మన ఒక చిన్న సందర్భం. మేము ఒక షార్ట్ చేయాలా, చాణక్య హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వస్తుండు ట్రైన్లో. మేము ఆ లోపు మేము నిజామాబాద్ నుంచి వస్తూ ఒక గెస్ట్ హౌస్ ఇందల్వాయి ఉంటుంది, అక్కడ స్టే చేసి మేము ఈ నక్సలైట్ బ్యాక్డ్రాప్లో మాకు ఒక మట్టి రోడ్డు రాళ్లతో కూడా కావాలి. మాకు 80s 2000 మధ్యలో ఉన్నటువంటి రోడ్ ఒకటి కావాలా. మా దగ్గర ఒక డొంకల్ అనే ఒక ఇందల్వాయి దాటిన తర్వాత నేను రెగ్యులర్ తిరుగుతున్నప్పుడు నేను లొకేషన్స్ నా మైండ్లో ఉంటాయి. ఆ రోడ్లో అది నాకు అవసరం, ఒక అద్దురాయి కావాలా, అది రావాలని ఒక బ్లాస్టింగ్ సీన్ ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాం, ఆ సీన్ చేసుకొని కామారెడ్డి లైన్ పికప్ చేసుకొని మిగతా షూట్ ఉండే. అక్కడ మేము వెళ్ళినప్పుడు మాకు ఏంటంటే రోడ్ పైన తవ్వడానికి మాకు అంటే ఏం తీసుకెళ్ళలేదు, గడ్డపర లాంటిది కానీ ఏదన్నా ఏం లేదు. రోడ్ నడి మధ్యలో తవ్వి అది బ్లాస్టింగ్ చేసే సీన్ చేయాలా. అక్కడ ఏం లేదు. చూస్తే పక్కకి వెళ్ళి చూస్తే రోడ్ మీద చూస్తే ఒక పెద్ద సలాక దొరికింది మంచిది దవ్వడానికి. అంటే మాకు టైం ఎంత సేవ్ అవుతుంది. ప్రతిదీ లొకేషన్లో ఏం కావాలన్నా, ఏ సెట్ ప్రాపర్టీ కావాలన్నా, చిన్న కండు కావాలన్నా, ఒక దండ కావాలన్నా, ఎవ్రీథింగ్ మాకు సెకండ్ల మీద ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇచ్చారు. నిజామాబాద్లో, కామారెడ్డిలో, ప్రతి ఊళ్ళో నాకు సంబంధించినటువంటి అభిమానులు చాలామంది ఉన్నారు. ఈ ఉద్యమం కావచ్చు, సాంగ్స్ ద్వారా కావచ్చు, నేను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండడం వల్ల కావచ్చు, చాలామంది మిత్రులు, సోషల్ మీడియా మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా మదరు నాకు ఫుల్ చిన్నప్పటి నుంచి అంటే ఒక 12 years ఉన్నప్పుడే మా ఫాదర్ పోయిండు. అంటే ఇప్పుడు అమ్మ పేరు కళావతి. లాస్ట్ 2 years బ్యాక్ అమ్మ చనిపోవడం జరిగింది. ఈ బ్యానర్ అమ్మ పేరుతో ఉంది. మా అమ్మకి, నా వైఫ్కి, సహకరించిన ప్రతి ఒక్క మిత్రులకి, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంత మంచి మూవీని వీళ్ళ ఎఫర్ట్స్, వీళ్ళ కష్టం, వీళ్ళంతా కూడా మనం టీజర్లో చూసాము. మీ వంతుగా మీరు కూడా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను.